ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్‌కి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింగరావు. అయితే నాది పెద్దంబర్పేటు, హైదరాబాద్‌లో ఉంటాను. అయితే నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2020 మార్చ్ 25థ్ రోజు నేను ధ్యానంలోకొచ్చాను. అయితే వచ్చిన తర్వాత ఒక 50 రోజులు మామూలుగా నేను ధ్యానం ఇంటి దగ్గరనే చేసుకునేవాడిని. ఆ తర్వాత పీఎంసీలో చూడడం, ఆ పీఎంసీలో మరి పీఎంసీ అనేది సారు పెట్టడం చాలా ఇం ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ఈ పీఎంసీలో మనము మన అనుభవాలు గానీ, మనం చెప్పే సందేశం గానీ, మన ఉద్దేశం, మన అనుభవపూర్వకంగా చెప్పే అనుభవాలు గానీ, ఎంతోమంది పీఎంసీలో అనుభవాలు వాళ్ళయి విని నేను అద్భుతంగా వాళ్ళయి రోజు పీఎంసీ చూడడం, ధ్యానం జేయడం చాలా బాగా అనిపించింది. మరి ఈ పీఎంసీ వల్ల మరి సారు ఎందుకంటే ఒక మంచి ఉద్దేశ్యంతోటి పెట్టాడు కాబట్టి ఈ పీఎంసీ అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పీఎంసీ వల్ల ఇప్పుడు నేను ఈ వీడియో నేను చెప్పడం వల్ల ఎవరికో అవసరం ఉండి అక్కడ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చూస్తారు. ఇప్పుడు మీరు అందరినీ ఇప్పుడు ఈ పీఎంసీ ఛానల్ లేకపోతే మరి ఇప్పుడు అందరినీ కలవాలంటే ఆ వీలు ఉండదు గాబట్టి ఇది ప్రపంచం మొత్తంకి కూడా మనకి ఈ పీఎంసీ ఛానల్ పోతుంది కాబట్టి, వాళ్ళకి ఎవరికి అవసరం ఉంటే అది యూట్యూబ్‌లో ఓపెన్ జేసి ఆళ్ళకు చూస్తారనేది మనకట సారు ఒక మంచి మనకు అవకాశం ఈ పీఎంసీ ఛానల్ గూడా. మరి నేను ఈ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను అద్భుతాలు చూశాను. ఎందుకంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మరి ఇది ఎన్నో విషయాలు నాకు తెలియని విషయాలు ఇదొక ఆధ్యాత్మిక శాస్త్రం అనే విషయం గూడా ఎక్కడ పత్రి సార్ వచ్చినంక తర్వాతనే తెలిసింది. మరి నువ్వు దేహం కాదు ఆత్మ అనే విషయం గూడా సార్ వచ్చినంతనే వరకే తెలుసు. అంతకుముందు మరి ఆ ఆత్మ అంటే ఒక దెయ్యం లాగానే తెలుసు. ఆ తర్వాత మేము భీమవరంకెళ్ళి అక్కడ తటవర్తి రాఘరావు సార్ దగ్గర ఒక నేను దగ్గర దగ్గర ఒక 7, 8 సార్లు నేనక్కడికెళ్ళాను. 3 డేసు క్లాసెస్ కూడా. మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత గూడా రాఘవరావు సార్ గాని, రాజలక్ష్మి మేడం గాని, ఆ క్లాసులు వాళ్ళు అక్కడ మనకు 3 డేసు క్లాసుల తర్వాత మనం క్లాసులు చెప్పడం స్టార్ట్ జేయడం. మరి చ మరి అంతటా గూడా అద్భుతంగా నేను ఎక్కడైనా గాని ఈ ఆత్మజ్ఞానం గురించి మరి చెప్పడం, మరి నేను దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, మరి ఈ శరీరమే నేను అనుకుంటే మనం అక్కడే ఉంటాం. మనం ఆ శరీరం ఒక్కటే గాకుండా శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, మళ్ళీ సర్వాత్మ ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకు ఇంకొకటి అద్భుతమైన మనకు క్లాసులు చెప్పారు సారు. ఇంకొకటేందంటే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత మాకు మరి నేను క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత శివాలయంలో మేము క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాము. కార్తీక మాసంలో. ఆ తర్వాత మేము ఇక్కడ సాయినగర్ కాలనీకొచ్చాము. ఇక్కడ సాయినగర్ కాలనీలో సాయిబాబా గుడిలో క్లాసులు చెప్పేవాళ్ళం. అక్కడ చెప్తూ ఉంటే మళ్ళీ మనకిక్కడ కౌన్సిలర్ దగ్గరికి ఎళ్లి మనకొక ధ్యాన మందిరం గావాలని జెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే మనకొకటి ఈ ప్లేస్ గూడా ఇప్పుడు మేము ప్రస్తుతం ఉండేది ఇప్పుడు నేను వీడియోలో ఒక క్లాస్ ఇప్పుడు చెప్పేది ధ్యాన మందిరం జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం. ఒక నలుగురం కలిసి మరి శోభా మేడము, సాంబశివరావు, రమేష్ సారు, నేను మరి నలుగురం కలిసి నలుగురు పిల్లలు కలిసి మేమిక్కడ ఈ ఈ జగద్గురు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరము మనం ఇక్కడ మనకి పెద్దంబర్పేటలో కొద్దిగా నిర్మాణం జరిగింది. మరిప్పుడు నేనొక్క పిల్లరే ఉన్నా నేను. మేము ముగ్గురు పిల్లలు, ముగ్గురు సెటిల్ అయిపోయారక్కడ. అయితే ఇక్కడ మనకు 22 డిసెంబర్ 4థ్‌కు ఇక్కడ మనకు ఈ పిరమిడ్ ఓపెన్ అయింది. అప్పటినుంచి మరి ఒక 1 ఇయర్ ధ్యానం జరిగింది. ఆ తర్వాత 23 నుంచి రోజు ఇక్కడ క్లాసు ఎంతోమంది సాయినగర్ నుంచి మనకు ధ్యానులు ఎంతోమంది ఇక్కడికి రావడం, మరి ఎంతోమంది గురువులు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పడం. అలాగే వెంకటరెడ్డి సారు మనకు భగవద్గీత ఇప్పుడు 13వ సెషన్ వరకు చెప్పి ఇంకోటి 14 సెషన్ గూడా చెప్పడము. మరి రోజు ఇక్కడికి మనము ఈవినింగ్ 4-7 ఖచ్చితంగా క్లాసు జరిపించడం. మరి అద్భుతంగా మరి నేను తార్నాక ఆర్టీసీ హాస్పిటల్‌లో నేను ఉద్యోగం జేస్తాను. అక్కడ గూడా మరి ఆ హాస్పిటల్‌లో గూడా ఫస్ట్ నేను ఇది ధ్యానం జేయండి అని చెప్పడం ఫస్టు ఒక బుక్ ఇవ్వడం. ఆ తర్వాత
మాకు అక్కడ గూడా ఇప్పుడు మనము సాటర్‌డే అక్కడ నాదొక క్లాస్ ఉంటుంది. అక్కడ మా స్టాఫు, డాక్టర్సు మరి మా స్టాఫ్ అందరూ గూడా ఆడిటోరియంలో మాకు క్లాసు ఉంటుంది. మరి అద్భుతంగా మా జీవితం ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఆహ్, మరి శాకాహార జగత్తు మరి ఇవి గూడా సారు అద్భుతంగా అంటే ఇంకొకటేందంటే మనకు పత్రి సార్ ఎట్లా అంటే మనకు ఓపెన్‌గా మనకు ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేయడం అనేది ఇప్పుడు సారు 40 సంవత్సరాలు మళ్ళా ఆయన ఎందుకంటే మనకు ఈజీగా మనకు ప్రతి ఒక్కరూ గూడా మరి ధ్యాని గావాలి. మరి ప్రతి ఒక్కరూ గూడా ఒక మాస్టర్ గావాలి. మరి ఒక్కరు గూడా ఒక జ్ఞానాన్ని మరి సంపాదించి మరి ప్రతి ఒక్కరు గూడా ఆనందంగా జీవించాలి. మరి ప్రపంచం మొత్తం ధ్యానమయం గావాలి. ప్రపంచం మొత్తం పిరమిడ్‌మయం గావాలి. ప్రపంచం మొత్తం శాకాహార సారు మరి ఎంతో ఈ 40 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి ఈజీగా మనకు ఇచ్చాడు. ఇంకొకటేందంటే ఈ పతంజలి మహర్షి మనకు యమ నియమాలలో మనకు యమ నియమాలు పెట్టారు. కానీ సార్ ఏం చేశారంటే, ఆ యమ నియమాలు లాస్ట్‌కి పెట్టి మనకు ఫస్ట్ ఏందంటే ఆసనము, మనము ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, మరి ధ్యానము, సమాధి అయిన తర్వాత యమ నియమాలు పెట్టాడు. అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఈ ఆసనము అనేది ఎవరైనా చేసుకోవచ్చు. మరి ఎలాంటి మనిషి అయినా చేసుకోవచ్చు. మరి ఈ యమ నియమాలే గాకుండా మరి ఎలాంటి వాళ్ళైనా సరే ఇప్పుడు ఒక మనము మామూలు ఒక దొంగ గావచ్చు, ఒక దుష్టుడు గావచ్చు, ఎవ్వరైనా గానీ మరి ఈ ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు ధ్యానం అంటే ఒకప్పుడు హిమాలయాలకెళ్ళాలి, ఒక ఏజ్ ఉండాలి మరి అని అలాంటివి గాకుండా ఇప్పుడు శ్వాస మీద ధ్యాస బుద్ధుడు కనుక్కున్న ఆనాపానసతి పాళీ భాషలో శ్వాస మీద ధ్యాస అని చెప్పి పత్రి సారు అద్భుతంగా మనకు ఆల్రెడీ మనకు ఆ శ్వాస ఆల్రెడీ నడుస్తుంది. మనకి ఆ శ్వాసని గమనిస్తే మరి చూడండి మరి ఓన్లీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి అద్భుతమైన మన జీవితం ఆనందంగా జీవించడానికి కొన్ని రోజులు మీకు ఆనందం వచ్చే వరకు దీన్ని పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టునేని బిగివ పట్టు విడుచుట కంటే పరిచచ్చుట మేలయ్యా అని చెప్పి పత్రి సారు ఎన్నోసార్లు చెప్పారు. ఇది ఎప్పుడైతే మీరు బిగువుగా పడతారో ఆ ఆనందం వచ్చే వరకు మీకు ఆ సహస్రార చక్ర ఆనందం వచ్చే వరకు మీరు ఈ ధ్యానం చేసుకుంటూ ఎక్కడ సజ్జన సాంగత్యం ఉంటే అక్కడ సజ్జన సాంగత్యం వింటూ మరి ఎక్కడ మన శాకాహారాలు ఉన్న అవకాశాన్ని బట్టి మరి అక్కడ చూడడము, వినడము, మరి మౌనంగా ఉండడము అనేది మరి పిఎంసి వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఈ పిఎంసి వల్ల నేను ఈ సత్యదర్శనంలో కూడా నేను క్లాసెస్ చెప్పాను. మరి అక్కడ సత్యదర్శనంలో మరి నేను మరణించకముందే మరణించాలి అని చెప్పాను. మళ్ళీ ఆల్రెడీ ఒక 3, 4 క్లాసెస్‌లు కూడా చెప్పాను సత్యదర్శనంలో. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా గానీ ఇప్పుడు నేను ఒకరికి ధ్యానం చెప్తున్నా అంటే నేనేంటిదో అనేది ఒకటి పిఎంసి ఛానల్‌లో చూయించి నేను ఒక యూట్యూబ్‌లో గానీ, ఎందులో గానీ నేను నీకు ఇట్లా క్లాసులు చెప్తున్నా అంటే వాళ్ళు కొంచెం నా మాట ఇనే పరిస్థితిలో ఉంటుంది. మామూలుగా ఎందుకంటే ఆల్రెడీ రోజు చూస్తున్న ఫ్రెండ్స్ ఒకేసారి నువ్వు ధ్యానం అంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను ఈ పిఎంసి ఛానల్‌లో మరి ఈ సత్యదర్శనం మీరు చూడండి, వినండి, నా క్లాసెస్ కూడా వినండి అని చెప్పి మరి ఈ పిఎంసి ఛానల్ ఉండడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మరి ఈ పిఎంసి వల్ల మరి ప్రపంచం మొత్తం కూడా మనకు ఇది ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పుడు అందరూ మనకు కలవాలంటే కష్టం కదండీ! ఇదే పిఎంసి ఛానల్ వల్ల మరి అందరికీ మనము పలాని వ్యక్తి అని చెప్పి కూడా పిఎంసి వల్ల మనకు ఇప్పుడు చూడండి ఎంతోమంది గురువులని కూడా పరిచయం చేయించి మరి ఎక్కడెక్కడి గురువులో మరి మనకు తెలియని గురువులను కూడా ఈ పిఎంసి ఛానల్‌లో తీసుకొచ్చి మరి వాళ్ళను కూడా పరిచయం చేయించి వాళ్ళ సజ్జన సాంగత్యం విని వాళ్ళ దగ్గర కూడా జ్ఞానం నేర్చుకొని మరి ఇంత అద్భుతమైన పిఎంసి ఛానల్‌ని మరి మనకు ఎంత యూజ్ అవుతుందో మరి కాబట్టి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పిఎంసి.